సో వీఆర్ ఇన్ గోవా. దాండేలి నుంచి గోవా అయితే వచ్చేసాము. అస్సలు ప్లాన్ లేదు, ఏం లేదు, అనుకోకుండా ఇంకా అప్పటికప్పుడు అనుకొని వచ్చాము. ఇది వచ్చి మేము ఆల్మోస్ట్ 2 months అవుతుంది. బట్ కొంచెం లేట్ అయింది, కొంచెం కాదు చాలానే లేట్ అయింది ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేయడానికి. అండ్ నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అప్పుడు, ఇంకా ఇప్పటికి కుదిరింది అనమాట వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఇక్కడ ఈ బోట్స్ లో ఎక్కి వాటర్ గేమ్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడే మేము రిసార్ట్ నుంచి బస్సులో వచ్చామన్నమాట. సో మేమైతే ఫస్ట్ వాటర్ యాక్టివిటీస్ ఆడడానికి వెళ్తున్నాము. మేము ఉన్న దగ్గర నుంచి 1 hour జర్నీ ఉంటది బోట్ లో ఐలాండ్ కి వెళ్ళడానికి. సో అక్కడే అన్ని వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో బోట్ లో ఇప్పుడు వాటర్ గేమ్స్ కి వెళ్ళడానికి 1 hour జర్నీ ఉంటది బోట్ లో. ఎంటకైతే చచ్చిపోతున్నాం, ఇక్కడ చాలా ఎండ ఉంది. బోట్లోనే ఫుడ్ ఉంటుంది, లంచ్. సో 1 hour జర్నీ చేసుకుంటే ఇప్పుడు వాటర్ గేమ్స్కి వెళ్ళాలి. సో మాకు ఏకంగానే స్నాక్ లాగా వెజ్ పఫ్ ఇచ్చారు. సో ఇది బోట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మనకేమో బోర్ కొట్టి ఇలా వచ్చామన్నమాట వ్యూ ఎంజాయ్ చేద్దామని. చూడండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఎండ ఘోరంగా ఉంది ఇక్కడ గోవాలో. సో అందుకే క్యాప్, ఈ స్పెట్స్ అనమాట. సో చూడాలి వెళ్ళే దారిలో ఎలా ఉంటుందో ఏంటో. ఫస్ట్ టైం నేను రావడం గోవా అని చెప్పాలంటే. సో అదనమాట. చూడండి అలా చూడడం కాదు, ఇలా వచ్చి ఇలా ఎక్స్పీరియన్స్ చేయండి. ఎంత బాగుందంటే అబ్బా. సో స్టార్ట్ అయింది ఫైనల్లీ బోట్. 1 hour. ఎప్పటికి వెళ్తామో. ఇంత మెల్లగా వెళ్తుంది రిక్షా లాగా. ఇవి మామూలు ఫిషింగ్ బోట్స్ కానీ గబ్బు వాసన. సో స్టార్టింగ్ లో చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను, కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి బోట్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఇంకా నాకు కళ్ళు తిరిగి వామిటింగ్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం దూరమే ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసి చూస్తూ ఉండి ఇంకా నిద్రపోయాను అనమాట ఐలాండ్ కి రీచ్ అయ్యే వరకు. సో ఇక్కడైతే ఒక పెద్ద ఘనకార్యమే చేశాను చెప్పాలంటే, కానీ అది ఇప్పుడు చెప్పను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇప్పటి వరకు అది. కాబట్టి నేను టైం చూసుకొని చెప్తాను ఏం చేశాను అనేది. నా మాట నాకే రీసౌండ్ వినిపిస్తుంది. సో స్కూబా డైవింగ్కి వెళ్ళేసి. సో మనకి ప్యాకేజ్లో జస్ట్ ఓన్లీ మనం సింగిల్ వీడియో ఇస్తారు, అలాగే పైన ఇస్తారు. మనకి ఎక్స్ట్రా కావాలంటే ఇంకా లోపలికి తీసుకెళ్తారు, ఇంకా చాలా చూపిస్తారు. సో అక్కడికి వెళ్ళంగానే నాకు చెవులు పనిచేయలేదు అనమాట. అటు ఇటు చూస్తున్నా, చేతులు కూడా కొంచెం వైట్గా కనిపిస్తున్నాయి. స్కూబా డైవింగ్ ఫస్ట్ టైం అనమాట నేను. సో చాలా భయం వేసింది దిగాలంటే ఫస్ట్, బట్ లోపలికి వెళ్ళంగానే చాలా బాగుంది అనమాట. మస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు, అది చేయాలి. ఎవరైనా భయపడుతూ వెళ్ళలేను అనుకుంటే ట్రై చేయండి. నాలాగా పిరికొందలాగా ఉండిపోకండి. అంటే నేను పిరికిదాన్నే, కానీ ఇప్పుడు ధైర్యం తెచ్చుకుని వెళ్ళొచ్చాను. చాలా బాగుంది. సో ఆ వీడియో తొందరగా పంపిస్తాను, అది దీని తర్వాత ప్లే చేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ టైం అనమాట నేను స్కూబా డైవింగ్ చేయడం. అసలు దిగేటప్పుడు భయం వేసింది, దిగగలుగుతానా లేదా అని. బట్ లోపలికి వెళ్ళాక ఎంత బాగుందో, అసలు వెళ్తున్న కొద్ది ఇంకా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను అనమాట. అంత నచ్చింది స్కూబా డైవింగ్. ఇంకా అక్కడ అయిపోయాక మేము పారాసైలింగ్ వచ్చాము. మనకి స్కూబా డైవింగ్ అయిపోయాక అక్కడ నుంచే వాళ్ళు బోట్ చేంజ్ చేసి మనల్ని పంపిస్తారనమాట పారాసైలింగ్ కి. సో ఇది కూడా చాలా బాగుంది. అసలు గాల్లో వెళ్తుంటే ఎంత
బాగుందో ఆ వ్యూ మొత్తం గోవాది. సో నేను అవన్నీ షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేశాను చాలా. సో చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. బీచ్ కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఇంకా మిడిల్ లో ఆగి బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. మరి ఇప్పుడు ఏది ఫుడ్ తిన్నా ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ అయితే వేస్తున్నారు కంపల్సరీ. సో ఇప్పుడు ఇడ్లీ తిందాం. ఇడ్లీ సాంబార్ అవుతుంది. ఇడ్లీ సాంబార్ ఇంకా తిన్నట్టు. సో నెక్స్ట్ పోహా అన్నమాట. పైన సేవ్ లెమన్తో ఇచ్చారు. నాట్ బ్యాడ్. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చెప్తున్నా. ఘోరంగా ఉన్నాయి ఇక్కడ ఎండలు అయితే. ఇప్పుడు ఎలా ఉంటుందో బీచ్లో కాలిపోతే. సో బ్రేక్ఫాస్ట్ తిని మేము బీచ్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఎండలకి అవుతుందో లేదో చూడాలి. కాకపోతే ఇంకా రిటర్న్ అయిపోవడమే. తిరుగుదాం అలా. ఇదన్నమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. బాగా బీచ్కి వెళ్తాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే బీచ్ కి స్టార్ట్ అయ్యాము. సో మేమైతే స్కూటీస్ రెంట్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. పర్ డే వచ్చేసి 500 అలా చార్జ్ చేశారు. స్కూటీ అయితే మనకి కంఫర్ట్ గా మంచిగా డ్రైవ్ చేయొచ్చు అని. సో ఫైనల్లీ వచ్చేసాం బాగా బీచ్. సో ఇదే అనమాట. వెనకాల కనిపిస్తుంది కదా. సో మేము ఆఫ్టర్నూన్ వచ్చాము. ఆఫ్టర్నూన్ కాదు, మార్నింగ్ 11 అవుతుంది. ఎండ ఘోరంగా ఉంది ఇక్కడైతే. ఇప్పుడు ఈ ఎండలో ఎండ అయితే మామూలుగా లేదు. సో చూడాలి ఎంతసేపు ఉంటామో, ఎంతసేపు వెళ్ళొస్తామో. సో నా వాయిస్ వినిపిస్తుందా లేదో తెలియదు, ఎందుకంటే నా మైక్ నిన్న వాటర్లో పడిపోయింది. సో అదనమాట నేను చేసిన ఘనకార్యము. చెప్పొద్దు అనుకున్నా, బట్ ఇంకా ఎలాగన్నా తెలియాల్సిందే కాబట్టి చెప్పేసాను ఫైనల్లీ. అందులో వీడియో కూడా రికార్డ్ చేశా కాబట్టి అసలు అలా ఎలా పడింది, ఏమైంది, ఎక్కడ పడేసాను, అండ్ మళ్ళీ రిపేర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అవన్నీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను. నాకు బీచెస్ ఇష్టం, కానీ ఎందుకో వాటర్ లోకి వెళ్ళడానికి ఇష్టపడను. పైన అలా కొంచెం ఎంజాయ్ చేసి వచ్చేస్తాను అనమాట. ఎక్కువసేపు అయితే ఉండలేదు, చెప్పా కదా అసలు చాలా ఎండగా ఉంది, ఇంక ఉండలేకపోయాము. సో రిటర్న్ అయిపోయాము. అండ్ లంచ్ కూడా బయట తినేసాము. అది రికార్డ్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే నా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా మొబైల్లో రికార్డ్ చేస్తున్నా అనమాట. వచ్చేటప్పుడు రిటర్న్ అవుతున్నప్పుడు లంచ్ తినేసి. సో మన సౌత్ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదన్నమాట ఇక్కడ. సో నాకైతే అస్సలు నచ్చలేదు మన సౌత్ ఫుడ్. సో లాస్ట్ డే అనమాట. ఇంకా ఈరోజు కాదు, రేపు లాస్ట్ డే. కానీ సీ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము వచ్చిన దగ్గర నుంచి రొయ్యలు, చేపలు ఎక్కడ తింటున్నాము. చాలా బాగుంది. సో ఇంకా గోయింగ్ బ్యాక్. బీచెస్ తిరగడం అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు క్రూజ్. సో ఈవినింగ్ అక్కడ, అండ్ నెక్స్ట్ రేపు బాబాయ్ టు గోవా. సో ఇది ఒక్కటి వచ్చి 180. ఈ ఒక్కటి అడిగినందుకు 180 అంట. సో మేము బేరం ఆడి 100కి వేయించుకున్నాం. ఇది మళ్ళీ ఇద్దరికి వచ్చినప్పుడు వేయించుకున్నా, ఇప్పుడు మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా వెళ్ళిపోతే బాగోదు కదా ఈ డ్రెస్ మీద. సో రెండు కలిపి మేము యాక్చువల్గా 200 అనిపించి 180 అనుకున్నాం. కానీ ఆవిడ గారు లేదు, ఒక్క పెళ్లి కాలినందుకు 180 అని చెప్పింది. ఇంకా
రెండు కలిపి 200 వేయించుకున్నాం. ఏదో కొంచెం సేపు ఆ సరదా కోసం 200 బొక్క పెట్టాను అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే క్రూజ్ డిన్నర్ కి వెళ్ళాము. సో ఆ రోజు ఖాళీగానే ఉన్నాం కదా అని ఇంకా అప్పటికప్పుడు మేము బుక్ చేసుకున్నాం అనమాట. లాస్ట్ మినిట్ లో ఖాళీగా ఎందుకులే ఉండడము, క్రూజెస్ చూద్దాం కదా వెళ్ళి నైట్ టైం బీచ్ లో అని చెప్పి ఇంకా వెళ్ళాం అనమాట. ఇంకా టికెట్స్ అయితే చెక్ ఇన్ చేసేసి అందరినీ లోపలికి పంపిస్తున్నారు. చాలా బోట్సే ఉన్నాయి. సో ఇంకా ఎవరు బుక్ చేసుకున్న బోట్స్ లో వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో వెళ్ళగానే మనకైతే స్టార్టర్స్ ఇస్తారు. ఒక వెజ్ ఒక నాన్ వెజ్ ఉంటది అండ్ డ్రింక్స్ కూడా ఉంటాయి. 2 or 3 ఉంటాయి, నాకు ఇప్పుడు గుర్తులేదు. అండ్ డిన్నర్ కూడా ఉంటది. ఇంకా నేనైతే కూర్చొని మొత్తం చూస్తున్నా అన్నమాట. అండ్ చాలా బాగా డాన్సెస్ కూడా వేస్తున్నారు. అండ్ అందరినీ పిలుస్తున్నారు అన్నమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డాన్సెస్ వేయడానికి అందరూ వేయొచ్చని. బట్ నేనైతే ఇంకా వెళ్ళలేదు, నాకు రాదు కాబట్టి. సో చూసారు కదా నైట్ టైం క్రూజ్ వ్యూ ఎంత బాగుందో లైటింగ్స్ తో. బట్ ఫుడ్ మాత్రం నాకు అంత నచ్చలేదు అసలు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. అంటే మేము రిటర్న్ అయిపోతున్న రోజు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని వెళ్ళాము. ఫస్ట్ డే నైట్ డిన్నర్ ఇక్కడే తిన్నాం అనమాట. చాలా బాగుంది టేస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేద్దామని వచ్చాం. కానీ ఎక్కువ ఐటమ్స్ అయితే లేవు. మేము కొంచెం ఎర్లీగా వచ్చాము, అప్పటికి ఇంకా ప్రిపేర్ చేసి లేవని ఇంకా ఉన్నవే చెప్పుకున్నాం. శాండ్విచ్ ఒకటి, మ్యాగీ చెప్పుకున్నాం, ఇంకా జ్యూస్ చెప్పాం. అసలు చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడో శాండ్విచ్ అయితే. ఇంకా అది తినడానికి కూడా రాలేదు నాకు. ఇంకా కొంచెం కొంచెం అలా తిన్నాను. బట్ టేస్ట్ మాత్రం బాగుంది శాండ్విచ్. సో జ్యూస్ షుగర్ లెస్ చెప్పారంట. నాకేమో షుగర్ లేకుండా అసలు తాగబుద్ధి కాదు. ఏ జ్యూస్ అన్నా అదేంటో కానీ ఎక్కువ షుగర్ వేసుకొని తాగుతా. అసలు అది పుల్లగా ఉండేసరికి ఇంకా స్వీట్నెస్ కూడా లేదు కాబట్టి ఇంకా తాగలేకపోయాను. నెక్స్ట్ మ్యాగీ తింటున్నాను. సో నేను ఇష్టపడి చెప్పుకున్నాను అనమాట. మ్యాగీ చాలా డేస్ అయింది తిని అని, బాగుంటదేమో అని. కానీ తిన్నాక సో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది దాని టేస్ట్ ఎలా ఉందో అని. ఎందుకు చెప్పుకున్నాను రా బాబు అనిపించింది. ఇంకొక శాండ్విచ్ చెప్పుకోవాల్సింది అనిపించింది అది తిన్నాక. అంత దరిద్రంగా ఉంది. సో చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ఈ చెత్తలో మ్యాగీకి 200 పెట్టాను. ఇంకా చేసేదేం లేక పక్కన వేరే హోటల్ కి వెళ్ళి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము, ఇడ్లీ. అట్లీస్ట్ అదన్నా బాగుంటది అనుకుంటే అది కూడా ఏదో అలా ఉంది. ఇంకా తప్పగా తినేసాను అనమాట ఏదో ఒకటని. కానీ మేము రిటర్న్ అవుతున్నప్పుడు తిన్న లంచ్ మాత్రం అస్సలు మర్చిపోలేను నేను. ఆ టేస్ట్ ఎంత బాగుందో. పక్కా వెళ్ళినప్పుడల్లా ఇక్కడికైతే నేను వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. అంత నచ్చింది నాకు ఫుడ్ ఇక్కడ. సో మసాలా ప్రాన్స్ సంథింగ్ దాని పేరు ఉంది, మర్చిపోయాను, చాలా డేస్ అయింది కదా. అండ్ నాన్ వెజ్ థాలీ చెప్పుకున్నాము. అండ్ నేనైతే ఆరెంజ్ మోజిటో చెప్పుకున్నాను. నాకు చాలా నచ్చింది. గోవా వచ్చినప్పటి నుంచి కడుపు నిండా తిన్న ఫుడ్ ఏదన్నా ఉంది అంటే అది ఇక్కడనే చెప్తాను. జస్ట్ దారిలో అలా వెళ్తుంటే కనిపించింది, ఇంకా ఆపి తిందామని ఇక్కడే తిన్నాం అనమాట. బట్ అసలు చెప్పక్కర్లేదు, అంత నచ్చింది నాకైతే ఫుడ్ ఇక్కడ. ఈ ప్లేస్ ఒక్కటి నన్ను చాలా చాలా సాటిస్ఫై చేసింది ఫుడ్ లో చెప్పాలంటే. ఈ హోల్ ట్రిప్ లో సో అది తిన్నాక మాకు ఇంకా ట్రై చేయాలనిపించింది. సో మెన్యూలో చూస్తే క్రాబ్స్ కనిపించింది అనమాట. మాకు క్రాబ్ ఎక్కడ కనిపించలేదు ఇన్ని డేస్ లో, బట్ ఇక్కడ కనిపించిందని సో చెప్పుకున్నాము. అసలు ఎంత బాగుందో చూడండి. మేము చిన్న చిన్న క్రాబ్స్ ఇస్తారు అనుకున్నాము, బట్ ఇంత పెద్ద క్రాబ్ తీసుకొచ్చి మా ముందు పెట్టాడు. మేమైతే షాక్ అయ్యాం ఫస్ట్ చూడగానే. అండ్ ఇంత క్రాబ్ తినడం ఫస్ట్ టైం. చిన్న క్రాబ్స్ తిన్నా నేను, కానీ ఇది ఫస్ట్ టైం అనమాట తినడము.
సో మాకు అది సరిగ్గా విరగ్గొట్టుకోవడానికి రాలేదని అక్కడ వచ్చి మాకు హెల్ప్ చేశారనమాట. అది బ్రేక్ చేయగానే ఎంత మీట్ వచ్చిందో లోపల, అసలు చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. సో అదనమాట నాకు వ్లాగ్. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.